తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమైంది. ఇవాళ రెండో రోజు తెల్లవారుజాము నుంచే డిపోలో ఎదుట మహాధర్నా చేపట్టారు కార్మికులు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించలేదని హెచ్చరించారు. తొలి రోజు సమ్మె ప్రభావం సామాన్య ప్రయాణికులపై పడింది. అదనపు మెట్రో సర్వీసులు నడిపారు. సమ్మె వెనుక కుట్ర ఉందని ప్రభుత్వం, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు చేసిన పరస్పర ఆరోపణలు పొలిటికల్ హీట్ పెంచాయి. టీజీఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రెండో రోజు పోరాటం ఉధృతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోలు, యూనిట్లు, వర్క్షాపుల ముందు మహాధర్నాలు నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి. మొదటిసారి 2019లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 55 రోజుల పాటు సమ్మె చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంఘాలన్నింటినీ రద్దు చేసింది. ఇప్పుడు అవే డిమాండ్లతో రెండోసారి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, 2021 వేతన సవరణను కనీసం 30% తగ్గకుండా అమలు చేయాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సుల ప్రవేశాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా నిలిచిపోయిన గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నారు. సిద్ధం 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 ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. సమస్యలను వెంటనే. ఇక తొలి రోజు హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సామాన్య ప్రయాణికులపై ప్రభావం చూపింది. బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. దీంతో చాలా వరకు ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక రూట్లలో అదనపు మెట్రో సర్వీసులు నడుపుతున్నారు. ఆర్టీసీ మీద కుట్ర జరుగుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీకి మహాలక్ష్మి పథకం ద్వారా పేరు వస్తుందని, దాన్ని దెబ్బకొట్టేందుకు ప్రతిపక్షం ఇదంతా చేస్తోందని విమర్శించారు. ఈ యొక్క కొంత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేరుగా సంబంధం ఉన్న కొంత కార్మిక సంఘ నాయకులు వాళ్ళ కనుసన్నల లోపల ఈ ఉద్యమ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ కార్మికులు గమనించాలని కోరుతా ఉన్నాం. ముందు నుంచి ఓర్వలేక మహిళల ప్రయాణాన్ని పూర్తి అవహేళన చేస్తున్నటువంటి వీళ్ళు ఇలా ఎట్లనన్నా ఈ ప్రభుత్వానికి, మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, దీన్ని ఇబ్బంది కలిగేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో మాత్రమే చేస్తా ఉన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. మహాలక్ష్మి పేరిట ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిన మాట బోగస్ అన్నారు. సమ్మెను దెబ్బతీయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని పరిరక్షించాల్సింది పోయి ఆర్టీసీని భక్షించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఇలా హైదరాబాద్ లో ఉండే మొత్తం డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు టోటల్ గా జిల్లాలకు పంపిస్తారట. హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారట. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టిండ్రు హైదరాబాద్ లా. ఇక రేపు హైదరాబాద్ లో ఆర్టీసీ డ్రైవర్ అన్నా ఉండడు, మా కండక్టర్ చెల్లె ఉండదు. మొత్తం ఆర్టీసీ ప్రైవేట్ అయిపోతుంది. అద్దె బస్సులతో కలిపి తెలంగాణ ఆర్టీసీ సుమారు 10,000 బస్సులు నడుపుతోంది. నిత్యం 65 లక్షల మందికి పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే 25 లక్షల మందికి పైగా ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగిస్తున్నారు. సమ్మె కారణంగా చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.